హలో నమస్తే వెల్కమ్ టు యాదవ్ విజన్ నేను మీ నక్క మహేష్ యాదవ్ స్వదేశం కోసం ప్రాణం అర్పించడం కన్నా గొప్ప ధర్మం లేదు స్వేచ్ఛ కోసం రక్తం చిందించడం కన్నా పవిత్రమైన పూజ లేదు ఇలాంటి అమరవీరుడే రావు తులారాం యాదవ్ 1825 డిసెంబర్ 9న హర్యానా రాష్ట్రంలోని రేవారి సమీపంలోని రాంపూర్ అనే గ్రామంలో ఆయన జన్మించడం జరిగింది తండ్రి పురణ్ సింగ్ తల్లి జ్ఞాన్ కౌర్ అహిర్ యాదవ రాజవంశానికి చెందిన తులారాం చిన్న వయసులోనే దేశభక్తి జ్వాలలతో జీవించాడు చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయినప్పటికీ తల్లి మాత్రం దేశం కోసం పోరాడాలనే తపన మాత్రం ఎన్నడూ ఆపలేదు తమ్ముడు రావు గోపాల్ దేవ్ మేనల్లుడు గోలేరావుతో కలిసి పెరిగిన తులారాం హృదయం బ్రిటిష్ అన్యాయాన్ని చూసి మండిపోయింది అధిక పన్నులు రైతులపై దౌర్జన్యం ఆయన రక్తం మరిగేలా చేశాయి 1852లో రేవారి జాగిరి హక్కులు పొందిన తులారాం దేశం కోసం జీవించాలనే సంకల్పం చేసుకోవడం జరిగింది 1857 మే 10న మీరట్లో స్వాతంత్ర సమరం ప్రారంభమైంది ఆ జ్వాల రేవారికి చేరగానే మే 17న తులారాం స్వాతంత్ర జెండాను ఎగరవేయడం జరిగింది ఒక చిన్న ఊరిలో ఎగిరిన ఆ జెండా మొత్తం దక్షిణ హర్యానాను దేశభక్తి జ్వాలల్లో ముంచేసింది రైతులు యువత యోధులను సమీకరించి ఆయన అహిర్ రెజిమెంట్ను ఏర్పాటు చేయడం జరిగింది బ్రిటిష్ అధికారులను బందీలుగా పట్టుకొని గెరిల్లా యుద్ధాలతో వణికించడం జరిగింది బ్రిటిష్ దౌర్జన్యం ముందు తల వంచకూడదని ఆ రెజిమెంట్ భారతమాత గుండెల్లో గర్వంగా నిలిచిపోయింది జూలైలో ఆయిల్ డిపోలను ధ్వంసం చేశారు కలెక్టర్ బ్రైడ్ను పట్టుకొని 50,000 రూపాయలను వసూలు చేశారు ఇది బ్రిటిష్ గుండెల్లో భయాన్ని నింపింది నవంబర్ 16, 1857న నసీపూర్ నర్నాల్ యుద్ధంలో తులారాం సైన్యం వీర మరణం పొందింది మొదట్లో బ్రిటిష్ సైన్యం పరాజయం పాలైనప్పటికీ వారి సంఖ్యాబలం ఆధునిక ఆయుధాల ముందు అహిర్ రెజిమెంట్ వెనుకంజ వేసింది యుద్ధ భూమిలో ఓటమి జరిగింది కానీ విజయం మాత్రం చరిత్రలో వారి పేరుకు దక్కింది ఆ ఓటమి తర్వాత తులారాం యాదవ్ రాజస్థాన్కి వెళ్ళి తంతియా టోపేతో కలిశారు తర్వాత ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ రష్యా వరకు వెళ్ళి బ్రిటిష్పై యుద్ధానికి మద్దతు కోరారు ఒక వ్యక్తి కాదు దేశం కోసం ఆయన అడుగు వేసిన ప్రతి మైలు స్వాతంత్ర పోరాటానికి ప్రేరణనిచ్చింది కఠినమైన పరిస్థితుల్లోనూ తల్లి దేశం కోసం ఆయన ప్రయత్నం ఆపలేదు 1863 సెప్టెంబర్ 23న కాబూల్లో డయేరియాతో కేవలం 38 ఏళ్ల వయసులోనే తులారాం కన్నుమూశారు జీవితం చిన్నదే అయినా తులారాం త్యాగం భారతదేశానికి చిరస్థాయిగా నిలిచిపోయింది ఆయన ఆస్తులు బ్రిటిష్ ఆధీనంలోకి వెళ్ళినప్పటికీ 1886లో ఆయనకు రావు బిరుదు ఇచ్చి ఆస్తులు తిరిగి అప్పగించడం జరిగింది రేవారి నర్నాల్లో స్మారకాలు స్కూళ్ళు పార్కులు ఆయన త్యాగాన్ని గుర్తు చేస్తున్నాయి ఢిల్లీలో రావు తులారాం మార్గు ఆయన గౌరవానికి నిదర్శనంగా నిలుస్తోంది హర్యానా ప్రభుత్వం ఆయన్ను రాష్ట్ర వీరుడుగా గౌరవిస్తోంది తన రాజ్యాన్ని మరిచి దేశం కోసం బలి అయిన వీరుడే రావు తులారాం యాదవ్ ఆయన ధైర్యం దేశభక్తి భారత యువతకు శాశ్వత మార్గదర్శకం ఇలాంటి మంచి విషయాలతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్ మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు కేవై విజన్ యాప్ లో వివాహ సహాయ కేంద్రం ఇంకా మరిన్ని యాదవ సేవలున్నాయి వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి